రాజేశ్వరరావు గారు గిద్దలూరు చేయగా మంచాలు ఇవన్నీ అరేంజ్ చేశారు. ఆ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. శ్యామసుందర గారికి భీష్మాచార్యులు బిరుదిచ్చి ఈరోజు సత్కరిద్దాం. మనం అందరిలోకి పెద్దవాడు, తెలివిగలవాడు, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్లో పండినవాడు. నేను 2012లో రిటైర్ అయిన తర్వాత నేను హైదరాబాద్ చేసుకున్నప్పుడు పడాల రామారెడ్డి కాలేజీలో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నప్పుడు లా చదవటం జరిగింది. ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మహబూబ్ నగర్ పోతే అక్కడ పడాల రామారెడ్డి కాలేజీ ఉంది, అక్కడ ఈవినింగ్ కాలేజీలో చేసి లా పూర్తి చేశాను. రిటైర్ అయిన తర్వాత హాయిగా తిరుగుదాం అనుకుంటే రాజేశ్వరరావు గారు వచ్చి, ఇందాక ఎవరో భగవాన్ రెడ్డి చెప్పాడు, 2011-12లో డిపార్ట్మెంట్ సంకట పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని బయటికి వేయాలి అంటే దాంట్లో లా పాయింట్ల కన్నా ప్రాక్టికల్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయండి, మీరు ఎన్రోల్ అయ్యి ఈ సంకట స్థితి నుంచి డిపార్ట్మెంట్ని గట్టేయండి అని దానికి ప్రోత్సాహం ఇచ్చింది రాజేశ్వరరావు గారు. సరే, అలాగే డిపార్ట్మెంట్లో చాలామంది అడిగితే నేను బార్ కౌన్సిల్ ఎన్రోల్ అయ్యి ఏసీబీ కోర్టు, టీడీపీ, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్లో దాదాపు నన్ను అడిగిన అన్ని జిల్లాలకు వెళ్ళి అవన్నీ దాదాపు క్లోజ్ అయిపోయినాయి. ప్రస్తుతం ఎవరన్నా అడిగితే హైకోర్టుకు వెళ్ళి ప్రాక్టీస్ చేస్తున్నాను. తర్వాత మీరంతా వయసులో పెద్దవాళ్ళు, చాలా డౌట్స్ ఉంటాయి. పార్టీషన్ అంటే ఏమిటి, వీలునామాలు ఎలా రాయాలి, పిల్లలకు ఆస్తి పంపకాలు ఎలా చేయాలి, ఇవన్నీ నాకు చాలామంది వస్తుంటారు. నాకు తెలిసినంతవరకు వాళ్ళకి చెప్పి సహాయాలు చేస్తున్నాను. అది నేను చేస్తున్న వృత్తి. మరొకటి ఘంటసాల కాలేజీలో చేరి కొంచెం పాటలు నేర్చుకొని అప్పుడప్పుడు రాజేశ్వరరావు వస్తుంటాడు, విజయశంకర్, ముకుందరెడ్డి అయితే వాటి మీద కామెంటరీ కూడా పెడతాడు. ఎలా ఉంది, బాగా పాడేరా లేదా, శృతి తగ్గిందా, ఇవన్నీ ముకుందరెడ్డి పెడుతుంటాడు. తర్వాత గుంటూరు అసోసియేషను, కాకినాడ అసోసియేషన్ వాళ్ళు పెట్టినప్పుడు నన్ను ఆహ్వానించారు. నేను వెళ్ళా, నేను కూడా వాళ్ళ కంట్రిబ్యూషన్ ఇచ్చాను. అవన్నీ బాగానే నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ అసోసియేషన్ సందర్భంగా ముకుందరెడ్డి ఎన్నోసార్లు అడిగితే నేను అప్పుడే చెప్పాను, ట్రైనింగ్ కాలేజీ 27 ఎకరాలు మంది ఆ రోజుల్లో, 3 ఎకరాలు చుట్టుపక్కల వాళ్ళు ఆక్యుపై చేశారు. అప్పుడు వినోద్ అగర్వాల్ గారు కమిషనర్ ఉండగా నేను హెడ్ ఆఫీస్లో ఉంచి ఆయన తీసుకెళ్ళి R&Bకి రాసి కాంపౌండ్ వాళ్ళు కట్టించాం. ఇప్పుడు 1000 గజాలు ఇవ్వడం గవర్నమెంట్కి పెద్ద కష్టమేం కాదు. మీరందరూ ఇక్కడ పలుకుబడి ఉండేవాళ్ళు అందరూ, రాజేశ్వరరావు పెట్టి వాళ్ళని తలుచుకుంటే, వెంకటస్వామి, విష్ణు స్వరూప్ రెడ్డి, 1000 గజాలు తెస్తే మనందరం అక్కడ బిల్డింగ్ కట్టుకోవచ్చు. ఈ బిల్డింగ్కి నా వంతుగా నేను ఒక 4 రోజుల పెన్షన్ కంట్రిబ్యూషన్గా ఈ అసోసియేషన్కి ఇద్దాం అనుకుంటున్నాను. ఆర్థిక ఇబ్బందులు లేని వాళ్ళందరూ కూడా ఒక నెల పెన్షన్ అనౌన్స్ చేస్తే ఆ బిల్డింగ్ అడగడం పెద్ద కష్టం కాదు. తర్వాత ఈ అసోసియేషన్ స్టార్టింగ్లో వశిష్ఠుడు, ఈరోజు ఇంకొక మంచి సుదినం, ఈరోజు రథసప్తమి రోజు సూర్యకిరణాలు నేరుగా దేవుడి మీద పడతాయి. మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో అరసవెల్లి, ఇలాగే కంట్రీలో మొత్తం 12 టెంపుల్స్ ఉన్నాయి. ఈ విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు విద్య నేర్పితే విశ్వామిత్రుడు వచ్చి యాగానికి రక్షించడానికి తీసుకెళ్తాడు. ఇప్పుడు రామలక్ష్మణుల పోస్టును నేను ముకుందరెడ్డికి, విజయశంకర్కి ఇద్దాం అనుకుంటున్నాను. మీకేమైనా అభ్యంతరం అంటే ఎవరైనా చెప్పండి. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, విష్ణు స్వరూప్ రెడ్డి, నరసింహారెడ్డి గారికి ఇద్దాం. పాపం ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా వచ్చాడు. సో వీళ్ళని తీసుకెళ్తే యాగంకి రామచంద్రుడు కొంచెం నిద్రపోతుంటాడు, ముకుందరెడ్డి 80 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి అప్పుడు పాడే పాట పాడతాను. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్ధతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికం కర్తవ్యం దైవమాహ్నికం. రామచంద్ర, సూర్యోదయం అయింది, లేచి విద్యుత్తుడు కమ్ము, నీ కర్తవ్యం నెరవేర్చుము. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం.
విజయశంకర్ త్యాగరాయ గాన సభకు వస్తుంటారు. త్యాగరాయ గాన సభలో జరిగే ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఆయన నన్ను చూసి ఆయన కూడా నేర్చుకుంటున్నాడు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు, నమస్కారం.